నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. బిజ్నాపల్లి మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే గారి 129వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మండల సంఘాల నాయకులు మాట్లాడుతూ బాలికల చదువు కోసం బాటలు వేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారు. ఆడపిల్లలు చదువుకుంటేనే సమాజం సంపూర్ణంగా బాగుపడుతుందని భావించి వారికి విద్యను అందించడంలో ఎనలేని కృషి చేసిన ధైర్యశాలి సావిత్రిబాయి. ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ కూడా సమానత్వం కోసం పాటుపడిన సావిత్రిబాయి పూలే గారి జీవితం స్ఫూర్తిదాయకం. బాలికలతో పాటు దళితులకు విద్యను అందించడంలో, వితంతువుల జీవితాల్లో వెలుగులు నింపడంలో, రోగులకు సేవ చేయడంలో సావిత్రిబాయి పూలే గారు దిక్సూచిగా నిలిచారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. ఈ కార్యక్రమంలో బిజ్నాపల్లి మండల బీసీ అధ్యక్షులు సత్యశీల సాగర్ మరియు పెద్ద సంఖ్యలో బీసీ నాయకులు పాల్గొన్నారు. బిజ్నాపల్లి మండల రిపోర్టర్ సంపంగి మల్లేష్. పార్టీల ఖచ్చితంగా ఉన్నటువంటి బీసీలు కూడా పార్టీలవి రెట్లవి అవివే వాట్సాప్లో పెడతా ఉన్నారు. మన మహనీయురాలువి మన మహనీయులవి కూడా దయచేసి ఆ గ్రూపులో మనోళ్ళు పెట్టండి. వాళ్ళని ఎందుకు అంతే ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు. మన తల్లిని సావిత్రిబాయి పూలే తల్లిని కూడా ఆ యొక్క వాట్సాప్లో కూడా హైలైట్ చేసి ఆమె చేసినటువంటి తెలిసిన ఒక్క పని 2 పనులు పెట్టండి. అలా చేసుకుంటూ పోతే మనది మనం చెప్పుకోకపోతే వాళ్ళు చెప్తారా మన తోలి, మన చరిత్ర వాళ్ళు చెప్తారా? కాబట్టి మనది మనమే చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే ఈరోజు మనకు ఉనికి అనేది లేదు. కాబట్టి రాబోయేది బహుజన రాజ్యాధికారమే. కాబట్టి మనం ముందు ఇప్పటి నుంచి కూడా కార్యక్రమాలు ఉధృతంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దండాలు కానీ ఈ జెండాలు కాదు కాన్సెప్ట్తో వారి యొక్క ఆలోచన విధానాన్ని మనము ప్రజల్లోకి తీసుకుపోయి వాళ్ళ యొక్క చేసినటువంటి సేవలను 2 మాటలైనా సరే మనము గల్లీలో మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఖచ్చితంగా మహిళా సమాజాన్ని